ఒక దేశం ఎంతో గర్వంగా మాది భిన్న సంస్కృతుల సమ్మేళనం, అందరినీ కలుపుకుపోయే సమాజం అని చెబుతుందనుకోండి. కాని అదే దేశం తన గతంలోని ఒక భయంకరమైన, వ్యవస్థాగతమైన జాతి వివక్షను అత్యంత చాకచక్యంగా దాచిపెడితే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలొక ఆధునిక దేశం తన చరిత్రలోని ఒక చీకటి కోణాన్ని ఎలా కప్పిపుచ్చగలిగిందన్నది ఇవాళే మనం తెలుసుకోబోతున్నాం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక కదిలించే చారిత్రక సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1914లో సముద్రం మధ్యలో జరిగిన కోమగటమారు నౌక ప్రతిష్టంభన. భిన్నత్వంలో ఏకత్వమనే ఆదర్శాన్ని ఈ ఒక్క సంఘటన ఎలా సవాలు చేసిందో, ఆ రోజు అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్గా అన్వేషిద్దాం. పదండి. ఇక మనం చూడబోయే అంశాల క్రమం ఒకసారి గమనిస్తే, ముందుగా మల్టీకల్చరల్ భ్రమ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత 1914 నాటి సముద్రయానం, కంటిన్యూయస్ జర్నీ చట్టం, అలాగే 2016 నాటి అధికారిక క్షమాపణ, చివరగా కళ ద్వారా ఈ జ్ఞాపకాలను ఎలా బతికిస్తున్నారో చూస్తూ ముందుకు వెళదాం. మొదటిగా మల్టీకల్చరల్ భ్రమ, వాగ్దానం వర్సెస్ వాస్తవం. ఆధునిక కెనడా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వలసదారులతో ఏర్పడిన ఒక ఆదర్శ దేశమని. అందరికీ సమానత్వం, అందరికీ స్వాగతం అని చాలా గొప్పగా కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ ఉంది. పైకి జాతి వివక్షలేని ఆధునిక సమాజంగా కనిపిస్తున్నప్పటికీ లోపలికి వెళ్లి చూస్తే చర్మం రంగును బట్టి మనుషుల్ని వేరుచేసిన సుదీర్ఘమైన హిస్టరీ దాగి ఉంది. అంటే తమకు కావలసిన వాళ్లను మాత్రమే ఎంచుకొని మిగతా వాళ్లని నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేయడమన్నమాట. వాస్తవానికి ఇది చాలా కఠినమైన నిజం. ఇక రెండవ అంశం 1914 సముద్రయానం. బురాడెన్లెట్ వద్ద ఆ నౌక రాక. ఆ వివక్షకు ఒక సజీవ సాక్ష్యం గురించిప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 4, 1914న వాన్కోవర్ తీరానికి కోమగాటమారు అనే ఒక నౌక చేరుకుంది. ఇక్కడున్న ఈ 376 అనే సంఖ్య కేవలం ఒక నంబర్ కాదు, అందులో ప్రయాణిస్తున్న దక్షిణాసియా వలసదారుల జీవితాలు. ఒక కొత్త దేశంలో మంచి జీవితం దొరుకుతుందన్న ఆశతో ఉన్న ఆస్తులను, భూములను అమ్ముకొని మరీ వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ప్రయాణికుల్లో ఎక్కువగా సిక్కులున్నారు. ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వీళ్లలో చాలామంది ఒకప్పుడు బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన అనుభవజ్ఞులే. అంటే చట్టబద్ధంగా చూస్తే వాళ్లంతా అప్పటి బ్రిటిష్ సామ్రాజ్య పౌరులే కదా. అయినా సరే కెనడియన్ అధికారులు వాళ్లను తీరంలో కాలు మోపనివ్వకుండా అక్కడే కఠినంగా అడ్డుకున్నారు. ఊహించడానికే చాలా కష్టంగా ఉంది కదూ. అప్పుడు ఆ పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చెప్పడానికి ఈ 2 అనే అంక ఒక ఉదాహరణ. 2 రోజులు 2 వారాలు కాదు, ఏకంగా 2 నెలల పాటు ఆ నౌకను సముద్రంలోనే నిర్బంధించారు. అందులో పురుషులే కాదు, మహిళలు, పసిపిల్లలు కూడా ఉన్నారు. సరైన తిండి, కనీసం త్రాగునీరు కూడా లేకుండా వాళ్లను అలా గాలికొదిలేశారు. ఇది నిజంగా ఒక తీవ్రమైన మానవతా ఉల్లంఘన అనే చెప్పాలి. మూడవ అంశం కంటిన్యూయస్ జర్నీ చట్టం. బ్యూరోక్రసీని వాళ్లు ఎలా ఆయుధంగా మార్చుకున్నారో ఇక్కడ చూద్దాం. అసలు వీళ్ళు ఈ వివక్షను ఎలా చట్టబద్ధం చేశారంటే, ఇక్కడున్న టైంలైన్ గమనిస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. 1903లో సిక్కుల వలసలు మొదలయ్యాయి. 1908 నాటికి వాళ్ల జనాభా 2623కి పెరిగింది. ఇది చూసి స్థానిక యూరో కెనడియన్లలో ఒక రకమైన భయం మొదలైంది. తమ ఉద్యోగాలెక్కడ పోతాయో అని, వేరే జాతుల వాళ్లు తమలో కలిసిపోతారేమో అని కంగారుపడ్డారు. ఆ భయమే చట్టపరమైన ఆంక్షలకు దారితీసింది. ఆ ఆంక్షల రూపమే ఈ కంటిన్యూయస్ జర్నీ చట్టం. 1908లో తీసుకొచ్చిన ఈ పాలసీ చాలా కన్నింగా ఉంటుంది. నౌకలు తమ స్వదేశం నుండి బయలుదేరిన తరువాత మధ్యలో ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా నేరుగా వస్తేనే కెనడాలోకి ఎంట్రీ ఇస్తారు. పైగా ఇండియాకి కెనడాకి మధ్య టికెట్ సేల్స్ పైన కూడా గట్టి ఆంక్షలు పెట్టేశారు. అప్పట్లో నేరుగా ప్రయాణించే సదుపాయం లేని దక్షిణాసియా వాసులకు ఇది దాటలేనొక పెద్ద గోడలా మారిపోయిందన్నమాట. దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో ఈ కొటేషన్ బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ, నైతిక కారణాల వల్ల దేశం శ్వేతజాతీయుల దేశంగానే ఉండాలి, కాని బయటికి మాత్రం వివక్ష చూపుతున్నట్లు ఎవరికీ తెలియకూడదు. అదీ వాళ్ల మాస్టర్ ప్లాన్. బ్రిటిష్ అధికారులిచ్చిన సలహా మేరకు ఇలాంటి దాచిన విధానాలను అమలు చేశారు. దీన్ని బట్టి చూస్తే కోమగాటమారు అనేది ఏదో అనుకోకుండా ఆపబడిన నౌక కాదు, అది పక్కా ప్లాన్తో చేసిన ఒక కుట్ర అని మనకి క్లియర్గా తెలుస్తోంది. ఇక 4వ అంశం 2016 అధికారిక క్షమాపణ. ఒక శతాబ్దపు మౌనం ఎలా వీడిందో చూద్దాం.
ఆ చీకటి రోజుల నుండి మనం ఏకంగా 100 ఏళ్లు ముందుకొచ్చేద్దాం. సుదీర్ఘకాలం పాటు ఈ చరిత్రను దాచిపెట్టిన రాజకీయ నాయకత్వం చివరకు దీనిపై ఎలా స్పందించిందంటే 2016లో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంటులో అధికారికంగా క్షమాపణలు చెప్పారు. ఆనాడు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రయాణికులు పడిన బాధలకు విచారం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇదొక పెద్ద ముందడుగే. కాని ఇక్కడే ఒక విమర్శ కూడా ఉంది. ఇది ఎలాంటి కార్యక్రమం లేని క్షమాపణ అని సమకాలీన పండితులు, కవులు ఒక పాయింట్ను బలంగా ఎత్తిచూపుతున్నారు. అంటే కేవలం సారీ చెప్పేస్తే సరిపోదు కదా, ఆ చరిత్రను భావితరాలకు తెలిసేలా ఏదైనా విద్యాపరమైన లేదా సాంస్కృతిక కార్యక్రమం చేపట్టాలి. అలా చేయకపోవడం వల్ల ఇది కేవలం ఒక పొలిటికల్ మైలేజ్ కోసమే చేశారేమో అని కొంతమందికి అనిపించింది. ఇక మన చివరి అంశం కళ, జ్ఞాపకం మరియు వారసత్వం. ఆ గతం తాలూకు ప్రతిధ్వనులు నేటికీ ఎలా వినిపిస్తున్నాయో చూద్దాం. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వదిలేసిన ఈ చరిత్రను దక్షిణాసియా డయాస్పోరా కళాకారులు మాత్రం మరుగున పడిపోనివ్వలేదు. డాక్యుమెంటరీలు, కవిత్వం, నాటకాల ద్వారా ఆనాటి చేదు వాస్తవాలను, ఆ క్రూరమైన వివక్షను కళ్లకు కట్టినట్లు చూపుతున్నారు. ఇది కేవలం కళ మాత్రమే కాదు, జాతి వివక్ష రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక నిరంతర ప్రతిఘటన అని చెప్పాలి. ప్రముఖ ఫిల్మ్ మేకర్ అలీ కాజిమీ అన్న ఈ మాటలొకసారి గమనించండి. సయోధ్యకు ముందు అసలు వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఇప్పటికీ చాలా తరాల వారికి అసలు తమ దేశంలో ఇలాంటి ఒక దాచిన చరిత్ర ఉందన్న విషయమే తెలియదు. అందుకే ముందు నిజాన్ని బయటపెట్టాలని ఆయన బలంగా నొక్కి చెబుతున్నారు. అదేవిధంగా నాటక రచయిత అజ్మేర్ రోడే కూడా తన 1979 నాటకంలో ఆనాటి పాలకుల కపటత్వాన్ని ఎత్తిచూపారు. ఎంతలా అంటే, వలస రాజ్యాల్లో చట్టబద్ధమైన బ్రిటిష్ పౌరులుగా ఉన్నంత మాత్రాన సమాన హక్కులు, గౌరవం దక్కుతాయని గ్యారంటీ లేదని కోమగాటమారు సంఘటన నిరూపించింది కదా. అదే విషయాన్ని ఆయన కళాత్మకంగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఫిందర్ ధులే రాసిన ఈ కవిత గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తన డ్రీమ్ ఆర్టరీస్ రచనలో ఆ నౌకను అద్భుతంగా వర్ణించారు. మానవ శరీరంలో ధమనులు అంటే రక్తనాళాలు లేకుండా ఆక్సిజనున్న రక్తం ఎలాగైతే ప్రవహించలేదో, వలసదారుల కలలు, ఆశలు కూడా అలాంటివే అంటూ కవితాత్మకంగా చెప్పారు. ఆనాటి ప్రయాణికుల ఆవేదనను నేటి ప్రపంచ వలసల హిస్టరీతో ఎంతో సెన్సిబుల్గా కనెక్ట్ చేశారు. ఈ మొత్తం కథనం చూశాక మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కోమఘటమారు అనేది కేవలం అప్పట్లో జరిగిన ఒక చిన్న సంఘటన కాదు. దేశ నిర్మాణం గురించి చెప్పుకునే గొప్పల వెనుకొన్న లోపాలను ఇది సవాలు చేస్తుంది. శ్వేతజాతీయులకు మాత్రమే అన్న ఆనాటి చీకటి విధానాలను బహిర్గతం చేస్తుంది. అలాగే న్యాయం కోసం పోరాడటంలో కలలుకున్న శక్తిని చూపుతూ ఒకప్పటి మినహాయింపును నేటి ప్రపంచ వలసల సమస్యలతో కలుపుతుంది. ఇక ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. 1914 నాటి ఆ సంఘటన తాలూకు ప్రతిధ్వనులు నేటి కళల్లో, రాజకీయాల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నప్పుడు, మరి ప్రస్తుత కాలంలో మన చుట్టూ మనం గమనించకుండా వదిలేస్తున్న దాచిన విధానాలు ఇంకెన్నున్నాయో కదా. గతం నేర్పే ఈ పాఠాలు మన ప్రస్తుతకాలపు వ్యవస్థాగత అన్యాయాలను గుర్తించటానికి ఎంతో కొంత సాయపడతాయనాశిస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.